హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించిన కొత్త కార్డ్స్ అంటే 25 లక్షల రూపాయల ఎలిజిబిలిటీకి సంబంధించిన కార్డ్స్ మీరు ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. అలా చూస్తేనే మీకు అర్థం అవుతుంది జరుగుతుంది. ఈ సైట్కి రావాలంటే గూగుల్లో ఇక్కడ ఏపీ సర్వీస్ పోర్టల్ అని కొట్టినట్లయితే ఫస్ట్ మనకి ఏపీ సర్వీస్ పోర్టల్ సంబంధించిన లింక్ ఉంది కదా. సో ఈ సైట్లో మీరు క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనం సర్వీసెస్ ఏదైనా మనకు కావాలనుకున్నట్లయితే కంపల్సరీ ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సిటిజన్ లాగిన్ అలాగే ఎంప్లాయీ లాగిన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్లో చేస్తున్నట్లయితే కంపల్సరీ మీరు డెస్క్టాప్ మోడ్ లో పెట్టుకున్నట్లయితే మీకు వ్యూయింగ్ యాంగిల్ బాగుంటుంది. సిటిజన్ పోర్టల్ లో క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ మీకు లాగిన్ ఐడి ఉన్నట్లయితే ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి నెక్స్ట్ కొట్టండి, లేదా క్రియేట్ వన్ ఉంది కదా, క్రియేట్ వన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడిని ఇవ్వండి, నెక్స్ట్ కొట్టండి. మీ మెయిల్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మనకి కొంచెం పర్మిషన్ అడుగుతుంది, యాక్సెప్ట్ కొట్టండి. ఇక్కడ మనకు సంబంధించిన కొంచెం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డిస్ప్లే నేము, ఆధార్ కార్డ్ నెంబరు, యూజర్ తర్వాత మొబైల్ నెంబరు, నేము, ఇక్కడ యూజర్ సిటిజన్ అని పెట్టండి. ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా డైరెక్ట్ గా హోమ్ పేజ్ అయితే కనబడుతుంది. అకౌంట్ ఉన్న వాళ్ళైతే అక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి మీకు వచ్చిన కోడ్ అయితే అక్కడ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్ గా పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్రతిసారి కూడా మన మెయిల్ ఐడి ఎంటర్ చేసినప్పుడు మనకి మెయిల్ కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేయాలి. లాగిన్ అవడం అయితే చాలా ఈజీ, దానికి మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. ఒకవేళ మీకు ఎర్రర్ ఏమన్నా వచ్చినా ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి, ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఉంది కదా, దాని కింద యూ ట్రాన్సాక్షన్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా మనకి వస్తాయి. ఇక్కడ చూడండి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా వస్తుంది చూడండి, జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డు అలాగే న్యూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం 3 రకాలుగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ద్వారా, అలాగే అప్లికేషన్ నెంబర్ ద్వారా, నెక్స్ట్ ఆధార్ నెంబర్ ద్వారా. అందరికీ ఆధార్ కార్డు నెంబర్ తెలుసుంటుంది కాబట్టి దాని ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి డౌన్లోడ్ డిజిటల్ కార్డు ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎవరిదైనా పర్వాలేదు, వాళ్ళకి ఎటువంటి ఓటీపీ అయితే వెళ్దు, ఆధార్ కార్డ్ నెంబర్ తెలుసుంటే చాలు. ఇక్కడ నేను నాకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. మనకు వెంటనే ఇలా ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్, ఇక్కడ మొత్తం ఖర్చు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు అని రావడం జరిగింది. ఇక్కడ పాత కార్డుకి దీనికి ఇక్కడ వేరియేషన్ ఏంటంటే ఇది ఒక స్టిక్కర్. ఇందులో మీకు ఫ్యామిలీ ఫోటో ఒకటే రాలేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చాలా మందికి డీటెయిల్స్ అయితే రాలేదు, నాకైతే డీటెయిల్స్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే మనకు సంబంధించిన అంటే కార్డు లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా ప్రింట్ ఉంది కదా, ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేదా డౌన్లోడ్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అవుతుంది. డైరెక్ట్ గా మన డౌన్లోడ్ అయింది డౌన్లోడ్స్ లో ఉంటుంది కదా, దాన్ని మీరు ఓపెన్ చేస్తే ఇలా కనబడుతుంది. దీనికి ఎటువంటి క్యాప్స్ కానీ ఓటీపీస్ కానీ ఏమి ఉండదు, డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది. మీకు ఈ రకంగా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదన్నది కింద కామెంట్ రాయండి కంపల్సరీ. ఇప్పుడు వరకు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ నొక్కండి. అలా నొక్కితేనే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.